హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను బజ్జీ మిరపకాయలతో టేస్టీ గ్రేవీ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక 9 బజ్జీ మిరపకాయలు తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కారం ఒక టేబుల్ స్పూన్ అంతా, ధనియా పొడి 1.5 టేబుల్ స్పూను, తర్వాత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇలా కొత్తిమీర, తర్వాత పోపు గింజల కోసము ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు తీసుకోవాలి. ఎండుమిర్చి, తర్వాత ఆనియన్ ఇలా కొంచెం పెద్దదిగా ఉన్నది అయితే ఒకటి, లేదా చిన్నవైతే 2 తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు. ఇప్పుడు మనము టమోటాలు తీసుకున్నాం కదా, అవి ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చివే మిక్సీ పట్టేసి టమోటా ప్యూరీ అనేది తయారు చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుందాము. అప్పుడే కర్రీ అనేది టేస్టీ బాగుంటుందండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలన్నీ వేసేసుకోవాలి. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మనం ఈ మిరపకాయలతో ఎప్పుడు బజ్జీలు అలాంటివి చేసుకుంటాం కదండి, అలా కాకోకుండా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇందులోకి మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లిలోని పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మిర్చిలో కారం ఉంటుంది కాబట్టి. తర్వాత గరం మసాలా, అలాగే ధనియాల పొడి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి, మసాలాల్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అనేది ఈ మసాలాలకి యాడ్ చేసేసుకుందామండి. దీన్ని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలలో ఉండే పచ్చివాసన అనేది పోయేంత వరకు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పుల్లగా ఉన్న టమోటాలు అయితే బాగుంటుంది కర్రీకి. ఈలోపు మనము బజ్జీ మిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, వాటిని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మిరపకాయలని ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం స్పైస్ అనేది తగ్గుతుంది. అలాగే ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా బాగొస్తుందండి. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ క్రిస్ప్ అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మనం కర్రీలోకి యాడ్ చేసుకుందాము. ఇలా కూర అనేది ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలండి. మసాలాలో ఈ మిరపకాయలు అనేటివి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి, మసాలా అనేది ముక్కలకి పట్టే విధంగా. తర్వాత ఇందులోనే మనం కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపోయేంత బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీ అనేది చపాతీలోకైనా అలాగే రైస్లోకైనా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ అనేది ఖచ్చితంగా అందరూ ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తేజు మురారి 8315 వ్లాగ్స్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.